Hi everyone, welcome back to my channel. This is Radhika. Hope you all doing well. సో ఇక్కడైతే నా క్లీనింగ్ చేస్తున్నానండి. ఈ సోఫా కుషన్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నానన్నమాట. చాలా డస్టీగా ఉన్నాయి. సో కొంచెం ఇవన్నీ రిమూవ్ చేసేసి వాషింగ్ మిషన్లో వేసేసాను. అండ్ ఇక్కడ టేబుల్స్ అన్నీ కూడా అండి, నా హాల్లో ఉన్న టేబుల్స్ అన్నీ కూడా చాలా డస్టీగా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మాకు యాక్చువల్లీ వెంటిలేషన్ ఎక్కువ ఉంటుందండి. అండ్ దట్టు మేము కొంచెం మెయిన్ రోడ్ వైపు ఉంటాం కాబట్టి మాకు డస్ట్ కూడా ఎక్కువ పడుతూ ఉంటుందన్నమాట. సో ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉన్నా కూడా ఇదే ప్రాబ్లం నాకు. ఈ వైట్ టేబుల్ కవర్స్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి. అస్తమానం దుమ్ము పట్టేస్తూ ఉంటుంది, కొంచెం బ్లాక్ కనిపించేస్తూ ఉంటుంది. చాలా కష్టం. అండ్ ఇక్కడ వచ్చి నేను కూలర్ క్లీన్ చేసుకుంటున్నానండి. మొత్తం కూలర్ కూడా మొత్తం డస్ట్ పట్టేసింది. అండ్ యాక్చువల్లీ నాకు కూలర్ కవర్ ఉంది, బట్ కొంచెం ఇంకొన్ని డేస్ తర్వాత కవర్ వేద్దామని చెప్పేసి ఆగానన్నమాట. కొంచెం హాట్గానే ఉంది కదా అందుకని. ఎంత తూడ్చుకున్నా కూడా తెలియదు, కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఈ దుమ్ము అంతా మొత్తం పట్టేస్తూ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్గా చేసుకుంటూనే ఉంటాం, అయినా కూడా ఇలా అయిపోతూ ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఒక వెట్ క్లాత్తోని మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మా ఈవినింగ్ స్నాక్స్ వచ్చి నేను ఇక్కడ స్వీట్ కార్న్ చేశానండి. చాలా వెరీ ఈజీ ప్రాసెస్, ఏం లేదు. జస్ట్ బాయిల్ చేసేసి ఒక 2-3 విజిల్స్కి తీసేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని అందులో కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ కొరియాండర్ పౌడర్ ఇవి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమేనండి. సో ఈ క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత డెఫినెట్లీ ఏదో ఒక స్నాక్ ఉండాలండి, కొంచెం మనకి ఎనర్జీ లాగా. స్నాక్స్ తర్వాత కొంచెం కాఫీ తీసేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చి నేను జొన్న ఇడ్లీకి సోక్ చేస్తున్నానండి. ఇది వచ్చి బ్లాక్ ఉరద్ దాల్ అనమాట, బ్లాక్ మినప్పప్పు. దానికి నేను జొన్నలు యాడ్ చేస్తున్నాను. 1:2 రేషియోలో తీసుకుంటున్నాను నేను ఇది. నాకు జొన్న రొట్టె అసలు ప్రాపర్గా రాదండి. మెయిన్లీ నేను ఈ జొన్న ఇడ్లీ, జొన్న దోశ ఈ విధంగానే వెళ్తూ ఉంటానన్నమాట. ఈ విధంగా ఇవి చేసుకుంటూ ఉంటాను జొన్నతోని. అండ్ ఇది వచ్చి మా నైట్ డిన్నర్ అనమాట. సో డిన్నర్కి ఏం లేదండి, మేము ఆల్మోస్ట్ టిఫిన్సే ప్రిపేర్ చేసుకుంటాము. వెరీ సింపుల్ టిఫిన్స్ ప్రిపేర్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ వచ్చి ఉప్మా చేసుకుంటున్నాను అనమాట. బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటున్నాను.
సో మా హస్బెండ్కి ఫ్రీక్వెంట్గా ఈ బొంబాయి రవ్వ ఉప్మానే అడుగుతూ ఉంటాడు. తనకి ఏంటంటే కొంచెం ఇలా లూజ్గా ఉండాలన్నమాట, గట్టిగా ఉండకూడదు. నాకేమో కొంచెం హార్డ్గా ఉంటేనే ఇష్టం. సో ఇదే అండి మా డిన్నర్ వచ్చి ఉప్మానే. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.